తేదీ 7/1/2025 కొరకు దేవుని వాక్యం. లూకాసు సువార్త 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఈ సందర్భం ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మిస్తున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మ వృత్తాంతంలో మరియమ్మ గారికి దూత పలుకుతున్న మాటలు. మరియమ్మ గారు బహుగా తొందరపడ్డారు, భయపడ్డారు. తర్వాత దూతని ప్రశ్నించారు, ఇది ఏ విధంగా సాధ్యం అని. మన జీవితాల్లో కూడా మనం తొందరపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రశ్నించడం తప్పు కాదు, ప్రశ్నించే నైజం దేవుడే మనకి అనుగ్రహించారు. అయితే ప్రశ్నిస్తున్న మనం దేవుని యందు విశ్వసించకపోవడం తప్పు. మరియమ్మ గారు వలె జకరియా గారు కూడా తొందరపడ్డారు, భయపడ్డారు, దూతను ప్రశ్నించారు. అయితే ఆయన మోగవాడిగా మారిపోయారు. మోగవాడిగా అవ్వడానికి దేవుడు అనుమతించాడు. మరియమ్మ గారు అలా కాలేదు. కారణం ఏంటి? ఎక్కడ వ్యత్యాసం ఉంది అంటే 1:38లో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగాక అనెను. మన జీవితాల్లో మన జీవితాన్ని సమస్తం దేవునికి అప్పజెప్పుకోవడం, దేవుని యందు నమ్మిక ఉంచడం, మనము దేవుడికి పూర్తిగా ఈల్డ్ అవ్వడం, దేవునికి చేతిలో మన జీవితాన్ని పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరియమ్మ గారు ప్రశ్నించారు, మరియమ్మ గారు గందరగోళం పడ్డారు, భయపడ్డారు. అయితే ప్రభుకు తన జీవితాన్ని అప్పజెప్పుకున్నారు. మన జీవితంలో భయాల్లో, ఆందోళనలో, ప్రశ్నల్లో మన జీవితాన్ని ప్రభుకు అప్పజెప్పుకోగలిగితే మరియమ్మ గారి వలె మన జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.